హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చ్ 4 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎస్టర్డేస్ క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దామండి. లాస్ట్ క్లాస్లో మనము ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇటీవల వార్తల్లో నిలిచిన బ్లూ ఘోస్ట్ అనే పదం దేనికి సంబంధించినది? నిన్నటి క్లాస్లో మనము ఈ బ్లూ ఘోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగిందండి. ఆప్షన్ ఏ చూడండి, కొత్తగా కనుగొనబడిన మాంసాహార మొక్క అంటే కార్నివోరస్ ప్లాంట్. సో ఈ బ్లూ ఘోస్ట్కి కార్నివోరస్ ప్లాంట్కి సంబంధం లేదు. అండ్ సెకండ్ వన్, అంతరిక్షంలో ఘోస్ట్ కణాలు. సో మనకి ఘోస్ట్ పార్టికల్స్ అని ఉంటాయండి అంతరిక్షంలో. సో ఈ అంతరిక్షంలోని ఘోస్ట్ పార్టికల్స్కి అండ్ బ్లూ ఘోస్ట్కి సంబంధం లేదు. అండ్ సి, చంద్రునిపై సాఫీగా దిగిన మొదటి ప్రైవేట్ ల్యాండర్. సో యాక్చువల్గా బ్లూ ఘోస్ట్ అనేది ఫస్ట్ ప్రైవేట్ ల్యాండర్ ఆన్ ద మూన్గా చెప్పవచ్చు. చంద్రునిపై సక్సెస్ఫుల్గా సాఫీగా దిగిన మొదటి ప్రైవేట్ ల్యాండర్గా బ్లూ ఘోస్ట్ రికార్డు సృష్టించింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఆప్షన్ డి కూడా చూడండి, అంతరిక్షంలో గుర్తించబడని వర్ణద్రవ్యం అంటే అన్ఐడెంటిఫైడ్ పిగ్మెంట్, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అంటాము. సో ఆ కంటెక్స్ట్లో ఇది డి ఉంటుంది. బట్ ఆన్సర్ ఏమిటండి? మనకి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, ప్రపంచ శాంతికి సహేతుక ఒప్పందం. సో ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాలకి సంబంధించి, అలానే రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చల ఫలితాలు, సో వాటికి సంబంధించిన కంటెక్స్లో ఈ ఆర్టికల్ని ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, ప్రాథమిక హక్కులు వడ్డించిన విస్తరి కాదు. సో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులతో పాటు బాధ్యతలను కూడా కలిగి ఉండాలి అని వ్యాఖ్యానిస్తూ ఇక్కడ ఆ కంటెక్స్లో ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, అమెరికా వ్యవసాయోత్పత్తులపై చైనా గురి. సో మళ్ళీ రీసెంట్గా అమెరికా మరియు చైనా మధ్య ట్రేడ్ వార్ అనేది మొదలవుతూ ఉంది. ఆ కంటెక్స్లో ఈ ఆర్టికల్ని ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, డ్రోన్ల కదలికను నిలువరించే జా యాంటీ డ్రోన్ సిస్టమ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది అండి. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అలానే రీసెంట్గా ఆస్కార్ విజేతలు 2025కి సంబంధించిన ఆస్కార్ విన్నర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి మిసిలీనియస్ జనరల్ నాలెడ్జ్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ప్రపంచ శాంతికి సహేతుక ఒప్పందం. ఈ ఆర్టికల్ రష్యా మరియు ఉక్రెయిన్ వార్కి సంబంధించిన కంటెక్స్ట్లో ఇవ్వడం జరిగిందండి. ఈ రష్యా మరియు ఉక్రెయిన్ వార్ అఫీషియల్గా 3 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతూ ఉంది. ఒరిజినల్గా మనం చూస్తే ఈ ఉక్రెయిన్ ఫార్మర్ యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉండేది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా అది డెవలప్ అవుతూ వచ్చింది. అండ్ 2013 నుంచే ఈ రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య టెన్షన్స్ స్టార్ట్ అయినాయి. అయితే 2014 మార్చ్లో క్రిమియన్ ఎనెక్సేషన్ తర్వాత, అంటే ఉక్రెయిన్ భూభాగంలో ఉన్న క్రిమియాని రష్యా విలీనం చేసుకున్న తర్వాత ఈ 2 దేశాల మధ్య టెన్షన్స్ మరింత ఎక్కువగా వృద్ధి చెందాయి. అండ్ 2022 ఫిబ్రవరిలో రష్యా అఫీషియల్గా ఉక్రెయిన్ మీద వార్ డిక్లేర్ చేసింది. రష్యా చెప్పిన రీజన్ ఏంటి? నాటోలో ఉక్రెయిన్ చేరే అవకాశం ఉంది, నాటో ముఖ్యంగా ఈ ఈస్టర్న్ యూరోపియన్ భాగాల వైపుకి రాకూడదు, కాబట్టి ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్నాము అని రష్యన్ అధ్యక్షుడు పుతిన్ 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ మీద వార్ డిక్లేర్ చేయడం జరిగింది. ఉక్రెయిన్ నాటోలో చేరడానికి ప్రయత్నిస్తుంది అనేది ఇమీడియట్ రీజన్ అయినా కూడా ఈ వార్కి ఎకనామిక్ యాంగిల్ కూడా ఉంది అండి. రష్యా ఉక్రెయిన్లోని సహజ వనరులను చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా రేర్ ఎర్త్ మెటీరియల్ రిజర్వ్స్ కావచ్చు, ఆయిల్ రిజర్వ్స్ కావచ్చు, న్యాచురల్ పోర్ట్స్ కావచ్చు, వీటిని చేజిక్కించుకోవడము మరియు రష్యా తన భూభాగాన్ని విస్తరించుకోవడం కోసం ఈ వార్ని ఉపయోగించుకుంటుంది. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న భూభాగాలని చూస్తే ఉక్రెయిన్లో రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాలుగా చెప్పుకోవచ్చు. అరౌండ్ 20% ఆఫ్ ఉక్రెయిన్ ఏరియాలో ఈ భూభాగాల్ని స్వాధీనం చేసుకుంది రష్యా. అండ్ ఇవి రిచ్ ఇన్ రిసోర్సెస్, అంటే సహజ వనరులకి చాలా ఎక్కువ నిక్షేపాలను కలిగి ఉన్న ప్రాంతాలుగా చెప్పవచ్చు. రష్యా ఉక్రెయిన్ వార్ కేవలం ఈ 2 దేశాల మీదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చూపిస్తూ ఉంది అండి. ముఖ్యంగా
కోవిడ్ నుంచి కోలుకుంటున్న తరుణంలో ఈ ఉక్రెయిన్ రష్యా వార్ సంభవించడం వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా కుదేలైంది. అందుకే భారత్ సహా చాలా దేశాలు రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య ఈ యుద్ధం వీలైనంత త్వరగా ముగిసి ఒక సహేతుక ఒప్పందంతో ప్రపంచ శాంతికి దోహదపడాలి అని భావిస్తూ ఉన్నాయి. అయితే రీసెంట్ డెవలప్మెంట్స్ మనం చూసినప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలలో కొంత అమెరికా ప్రో రష్యన్ అప్రోచ్, అలానే అమెరికా యొక్క ఇంట్రెస్ట్స్ని కూడా బయటపెట్టడం జరిగింది. ఉక్రెయిన్లోని గ్రాఫైట్, టైటానియం, లిథియం, బెరీలియం వంటి రేర్ ఎర్త్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, రేర్ ఎర్త్ మెటీరియల్స్, అరుదైన ఖనిజాలకి సంబంధించిన నిక్షేపాలని అమెరికా తన పరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఇక్కడ మనం గమనించవచ్చు. అలానే రష్యా కూడా అమెరికాలోని చాలా సహజ వనరుల్ని 60% పైగా ఉక్రెయిన్ బొగ్గు గనులను ఇప్పటికే రష్యా ఆక్రమించుకుంది. అలానే అక్కడి మాంగనీస్, సీసియం, టాంటలం లాంటి నిక్షేపాలను కూడా సగానికి పైగా చేజిక్కించుకుంది. ఈ విధంగా అమెరికా మరియు రష్యా రెండూ కూడా తమ స్వప్రయోజనాల కోసమే చూస్తున్నాయి తప్ప ఈ యుద్ధానికి ఒక సహేతుక ఒప్పందంతో ముగింపు పలకాలి అని మరియు ఈ సమస్యకి పరిష్కారం చూపాలి అని భావించడం లేదు. ఇక్కడ ఇండియా యొక్క స్టాండ్ ఏంటి అనేది మనము అబ్జర్వ్ చేసినప్పుడు, ఇండియా ఉక్రెయిన్ యొక్క ప్రయోజనాలు దెబ్బతినకుండా రెండు దేశాలకి అనుకూలంగా ఉండే ఒప్పందం కుదుర్చుకోవాలి అని ఇండియా భావిస్తుంది. లాస్ట్ ఇయర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రష్యా మరియు ఉక్రెయిన్ రెండు దేశాలలోనూ పర్యటించిన సందర్భంలో తన యొక్క భావాన్ని వెల్లడించడం జరిగింది. అలానే ఇలాంటి యుద్ధ పరిస్థితులలో జోక్యం చేసుకోవాల్సిన ఐక్యరాజ్య సమితి కూడా ఎప్పటికప్పుడు చేతులెత్తేస్తూ ఉండడం మనం చూడవచ్చు. కాబట్టి ఐక్యరాజ్య సమితిలో కూడా సంస్కరణలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిలో G4 నేషన్స్ ఏవైతే ఉన్నాయో, భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీ, ఈ 4 దేశాలని కూడా భాగస్వామ్యులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రాథమిక హక్కులు వడ్డించిన విస్తరి కాదు, అవి దక్కాలంటే బాధ్యతలు నిర్వర్తించాలి. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను నిరాటంకంగా అనుభవించడానికి అవేమీ వడ్డించిన విస్తరి లాంటివి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అవి దక్కాలంటే బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంటే ప్రాథమిక హక్కులని అనుభవించడంతో పాటు ప్రాథమిక బాధ్యతలు, ఫండమెంటల్ డ్యూటీస్ని కూడా పౌరులు నిర్వర్తించాలి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం మనం ఇక్కడ గమనించవచ్చు. యూట్యూబర్ అల్షాబాదియా కేసుకి సంబంధించిన ఆ విచారణలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం మనం చూడవచ్చు అండి. అలానే ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ గురించి మనం చూసినప్పుడు ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 మనకి రాజ్యాంగంలో ఈ ప్రాథమిక హక్కుల్ని కల్పించడం జరిగింది. పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ ప్రాథమిక హక్కుల్ని పొందుపరిచారు. అలానే ఫండమెంటల్ రైట్స్ అనేవి జస్టిషియబుల్, అంటే ఇవి వైలేట్ అయినప్పుడు మనము కోర్టులను ఆశ్రయించవచ్చు. అలానే నాట్ అబ్జల్యూట్, అంటే మనము కొన్ని రెస్ట్రిక్షన్స్ వీటి మీద ఉన్నాయండి. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఈ ప్రాథమిక హక్కుల మీద ఉన్నాయంటే కంప్లీట్గా సంపూర్ణం కాదు, ఇవి కొంత రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ ఫండమెంటల్ రైట్స్కి డిఫరెంట్ రెస్ట్రిక్షన్స్ మనము చూడవచ్చు. అండ్ ఈ కేసులో చూడండి, విదేశీ పర్యటనలకు ఇప్పుడే అనుమతి ఇవ్వబోమని తెలిపింది. యాక్చువల్గా విదేశీ పర్యటనలు కూడా పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 కాదండి, 19 రైట్ టు మూవ్మెంట్. ఆర్టికల్ 19లో రైట్ టు మూవ్మెంట్ అనేది ఉంటుంది. కాకపోతే ఆర్టికల్ 21 విదేశీ పర్యటనలకు సంబంధించి ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లో మనము చూడవచ్చు. సో ఈ విదేశీ పర్యటనలకు ఇప్పుడే అనుమతి ఇవ్వమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంటే ఇక్కడ చూడండి, నాట్ అబ్జల్యూట్, ఖచ్చితంగా ఇవి సంపూర్ణం కాదు అని మనం చెప్పవచ్చు. అలానే ఈ కేసు విచారణలో సుప్రీంకోర్టు భావ ప్రకటన స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయని, అసభ్య పదజాలం వాడడం హాస్యం కాదని మందలించింది. అంటే అండర్ ఆర్టికల్ 19(1) క్లాజ్ ఏ ప్రకారం మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది. కాకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉన్నాయి, బట్ ఇవి అబ్జల్యూట్ కాదు, వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అసభ్య పదజాలం లాంటి వాటిని వాడకూడదు అని సుప్రీంకోర్టు ఇక్కడ స్పష్టం చేయడం మనం చూడవచ్చు. అలానే నైతికత, భావ ప్రకటన స్వేచ్ఛను సమతుల్యం చేసుకోవాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది. అండ్ డిజిటల్ కంటెంట్ నియంత్రణకు మార్గదర్శకాలు రూపొందించేటప్పుడు ఈ అంశాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అంటే కంప్లీట్గా భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇష్టానుసారం డిజిటల్ కంటెంట్ని క్రియేట్ చేయడం కాదు, మొరాలిటీ లాంటి వాటిని కూడా ఈ కంటెంట్ క్రియేటర్స్ దృష్టిలో పెట్టుకోవాలని, అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రూల్స్ని క్రియేట్ చేసేటప్పుడు వీటిని అంశాలను పరిగణించాలని సుప్రీంకోర్టు సూచించడం మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అమెరికా వ్యవసాయోత్పత్తులపై చైనా గురి,
సో మనము అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత చైనా మరియు కొన్ని ఇతర దేశాల ఉత్పత్తులపై ఈ టారిఫ్స్ని విధించడం చెప్పుకున్నాము. ఇప్పుడు దానికి కౌంటర్ అటాక్గా చైనా కూడా అమెరికా యొక్క వ్యవసాయోత్పత్తులపై టారిఫ్స్ని విధించడానికి సిద్ధమైందండి. ముఖ్యంగా అమెరికా యొక్క వ్యవసాయ ఆహారోత్పత్తుల మీద చైనా ఈ టారిఫ్స్ని విధించే అవకాశం ఉంది. వ్యవసాయోత్పత్తుల విషయంలో అమెరికాకు చైనా అతిపెద్ద మార్కెట్గా ఉంది. అంటే అమెరికా యొక్క వ్యవసాయోత్పత్తులు ఎక్కువగా చైనాకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యవసాయ ఉత్పత్తుల మీద చైనా సుంకాలు విధిస్తే ఆటోమేటిక్గా వాటి ధరలు పెరిగి వాటి మార్కెట్ అనేది పడిపోతుంది. అప్పట్లోనే మనకి సోయాబీన్, బీఫ్, పోర్క్, గోధుమ, మొక్కజొన్న వంటి వాటిపై చైనా 25% సుంకాలు విధించింది. దీనివలన ఆ మార్కెట్పై అమెరికా మెల్లమెల్లగా పట్టు కోల్పోయింది. ఇప్పుడు మరిన్ని వస్తువుల మీద చైనా సుంకాలు విధిస్తే అమెరికా యొక్క ఈ ఎక్స్పోర్ట్స్ చైనా మార్కెట్లో వాటి యొక్క డిమాండ్ని కోల్పోతాయి. 2024 యొక్క గణాంకాలని చూస్తే 2024లో అమెరికా నుంచి $29.25 బిలియన్ విలువైన ఉత్పత్తులను చైనా కొనుగోలు చేసింది. సో అమెరికాకి చైనా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మార్కెట్గా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అమెరికా మరియు చైనా రెండు కూడా వాణిజ్య యుద్ధం అంటే ట్రేడ్ వార్కి సిద్ధమైనట్టు కనిపిస్తూ ఉందండి. ఇక్కడ ఈ ట్రేడ్ వార్లో వివిధ రకాల టూల్స్ని చూడండి. అంటే టారిఫ్స్ని విధించవచ్చు, సుంకాలు విధిస్తారు. అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే సుంకాలు కాకుండా ఇతర రకాల బ్యారియర్స్ లైక్ శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్ అంటారు. సో ఇలాంటి వాటిని కూడా విధించే అవకాశం ఉంది. ఇంపోర్ట్ కోటాస్, సో ఏవైతే ఈ ఇంపోర్ట్స్ మీద కొంత రెస్ట్రిక్షన్స్, ఇంత మించి పరిమితిని మించి ఈ ఇంపోర్ట్స్ చేయకూడదు లాంటి ఇంపోర్ట్ కోటాస్, కరెన్సీ మ్యానిపులేషన్, సో డివాల్యుయేషన్ లాంటి ప్రాక్టీసెస్, సో ఇలాంటి వాటిని మనము టూల్స్ ఆఫ్ ట్రేడ్ వార్గా చెప్పుకోవచ్చు. అండ్ ఈ అమెరికా మరియు చైనా మధ్య ఈ ట్రేడ్ వార్ ఫలితంగా గ్లోబల్ ఎకానమీ మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డ్రోన్ల కదలికను నిలువరించే జామర్ యాంటీ యుఏవి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, యుఏవి లేదా డ్రోన్స్ అంటామండి వాటిని. సో ఈ డ్రోన్ల కదలికను నిలువరించడానికి డిఆర్డిఓ ఒక ప్రత్యేక సాంకేతికతను రూపొందించింది. దానినే జా అని పిలుస్తాం. ప్రస్తుతం డ్రోన్ టెక్నాలజీ అనేది చాలా కీలకంగా మారుతుంది అండి. ముఖ్యంగా అనేక రంగాలలో ఈ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. డిఫెన్స్ టెక్నాలజీలో సర్వేలెన్స్కి, కంబాట్ ఆపరేషన్స్ కావచ్చు, కౌంటర్ డ్రోన్ టెక్నాలజీస్కి కావచ్చు ఈ డ్రోన్ ఆపరేషన్స్ని ఉపయోగించుకోవచ్చు. అండ్ హోమ్ అఫైర్స్ లైక్ వివిఐపి సెక్యూరిటీకి కావచ్చు, క్రైమ్ కంట్రోల్కి, రైడ్స్ అండ్ కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ ఇలాంటి వాటిలో మనము ఈ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో డెలివరీ ఆఫ్ మెడిసిన్స్, శాంపిల్ కలెక్షన్స్ ఫర్ టెస్ట్ అంటే టెరైన్ బాలేని పరిస్థితుల్లో కావచ్చు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఇలాంటి వాటిలో మనము ఈ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. అగ్రికల్చర్లో మనము క్రాప్ అండ్ సాయిల్ హెల్త్ మానిటరింగ్కి కావచ్చు, యాంటీ లోకస్ట్ వర్క్ కావచ్చు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ సర్వే, సో ఇలాంటి వాటిలో మనము డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా పెస్టిసైడ్ స్ప్రేయింగ్స్కి వాటికి మనము అగ్రికల్చర్లో ఈ డ్రోన్స్ని ఉపయోగిస్తున్నాము. రీసెంట్గా నమో డ్రోన్ దీదీ పథకం కూడా లాంచ్ చేయడం జరిగిందండి. అలానే పంచాయత్ రాజ్లో మనము ల్యాండ్ రికార్డ్స్ కావచ్చు, ప్రాపర్టీ రైట్స్ కోసం కావచ్చు ఈ డ్రోన్ టెక్నాలజీని వాడవచ్చు. రీసెంట్గా పిఎం స్వామిత్వ స్కీమ్లో కూడా ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా మనము ఈ ప్రాపర్టీ రైట్స్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలానే ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, యాంటీ పోచింగ్ ఆపరేషన్స్, మానిటరింగ్ వైల్డ్ లైఫ్ ఇలాంటి విషయాలలో మనము ఈ ఎన్విరాన్మెంట్ రంగంలో కూడా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. పవర్, రియల్ టైమ్ సర్వేలెన్స్ ఆఫ్ అసెట్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ కావచ్చు. ఇలా అనేక రంగాలలో మనము ఈ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాము. అయితే ఇంత మనము ఈ డ్రోన్ టెక్నాలజీ పాజిటివ్ సైడ్ మాట్లాడుతున్నా కానీ దీనికి నెగిటివ్ సైడ్ మనం చూసినప్పుడు ఈ డ్రోన్ టెక్నాలజీ ముఖ్యంగా రక్షణ రంగంలో మనకి అనేక సమస్యలను తీసుకొస్తూ ఉందండి. డ్రోన్లు శత్రు దేశాల నుంచి భారతదేశం మీద అటాక్ చేసే అవకాశం ఉంది. సో అలాంటి వాటి రాకను ముందుగానే పసిగట్టి వాటి కార్యక్రమాలను నిలువరించే అధునాతన జామర్ యాంటీ యుఏవికి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓకి చెందిన హైదరాబాద్లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ రూపొందించింది. సో ఈ అనేది యాంటీ డ్రోన్ సిస్టమ్గా చెప్పుకోవచ్చు. శత్రు దేశాల డ్రోన్లను కావచ్చు, అనాథరైజ్డ్ డ్రోన్స్ని కావచ్చు, ఇలాంటి వాటిని పసిగట్టి ముందుగానే వీటిని నిలువరించడానికి ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది.
అలానే ఇండియాలో అదర్ యాంటీ డ్రోన్ మెజర్స్ని మనం చూసినప్పుడు డిఆర్డిఓ యొక్క సాఫ్ట్ కిల్. సో ఈ సాఫ్ట్ కిల్ అనేది కూడా మనకి ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్గా చెప్పుకోవచ్చు. అండ్ లేజర్ ఎక్విప్డ్ యాంటీ డ్రోన్ గన్ మౌంటెడ్ మెకానిజం. సో ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఈ లేజర్ ఎక్విప్డ్ యాంటీ డ్రోన్ గన్ మౌంటెడ్ మెకానిజంని డిప్లాయ్ చేయడం జరిగిందండి. ఇన్ కేసు ఏదైనా ఈ రాడార్లోకి పరిధిలోకి వచ్చినప్పుడు వాటిని న్యూట్రలైజ్ చేయడానికి ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది. అలానే భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బీఈఎల్కి చెందిన కౌంటర్ డ్రోన్ సిస్టమ్ D4 సిస్టమ్ కూడా యాంటీ డ్రోన్ మెజర్స్లో భాగంగా చెప్పుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనము యాంటీ డ్రోన్ టెక్నాలజీని కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆస్కార్ విజేతలు 2025 ఆస్కార్ విన్నర్స్ లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. కొన్ని ఎగ్జామ్స్లో మనకి ఈ ఆస్కార్ విన్నర్స్ డీటెయిల్స్ వాటి మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇంపార్టెంట్ కేటగిరీస్ని గుర్తుపెట్టుకోండి. వాటికి సంబంధించి ఇక్కడ చూద్దాం. ఉత్తమ చిత్రం అనోరా, ఉత్తమ నటుడు అడ్రియన్ బ్రాడీ ది బ్రూటలిస్ట్ అనే మూవీకి, అలానే ఉత్తమ నటి మైకీ మ్యాడిసన్ అనోరా అనే మూవీకి, ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ అనోరా అనే మూవీకి, అండ్ ఉత్తమ సహాయ నటి జోయి సాల్డానా ఎమిలియా పెరేజ్ అనే మూవీకి, అండ్ ఉత్తమ సహాయ నటుడు కీరన్ కుల్కిన్ ఏ రియల్ పెయిన్ అనే మూవీకి, అండ్ ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం ఐ యామ్ స్టిల్ హియర్ అనే మూవీకి ఇక్కడ ఆస్కార్లు లభించాయండి. అలానే ఒరిజినల్ స్క్రీన్ ప్లే అనోరా సీన్ బేకర్కి లభించింది. అండ్ ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేలో కాన్క్లేవ్ పీటర్ స్ట్రాగన్కి లభించింది. ఉత్తమ ఒరిజినల్ స్కోర్ మ్యూజిక్ కేటగిరీలో ది బ్రూటలిస్ట్ డేనియల్ బ్లూంబర్గ్ అనే ఆయనకి ది బ్రూటలిస్ట్ మూవీకి ఈ ఉత్తమ ఒరిజినల్ స్కోర్ లభించింది. అండ్ అదర్ కేటగిరీస్ కూడా ఒకసారి చూడండి, బట్ ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. అండ్ ఇండియన్ కంటెక్స్లో మనం చూసినప్పుడు ఇండియన్ విన్నర్స్ ఎట్ ద అకాడమీ అవార్డ్స్ మనం చూసినప్పుడు ఫస్ట్ గాంధీ మూవీకి 1983లో భాను అతయాకి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు లభించిందండి. ఈ ఆస్కార్ అవార్డు లభించింది 1983లో. అండ్ 2009లో మనకి 3 ఆస్కార్ అవార్డులు లభించాయి. బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో రసూల్ పూకుట్టికి స్లమ్ డాగ్ మిలీనియర్ మూవీకి మనకి బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు లభించింది. అండ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ జై హో సాంగ్కి ఏఆర్ రెహమాన్కి అండ్ గుల్జార్ స్లమ్ డాగ్ మిలీనియర్కి లభించింది. అండ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ మ్యూజిక్ కేటగిరీలో ఏఆర్ రెహమాన్కి స్లమ్ డాగ్ మిలీనియర్ మూవీకి లభించింది. సో ఈ విధంగా 2009లో మనకి 3 ఆస్కార్ అవార్డులు రావడం మనం చూడవచ్చు. 2019లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ కేటగిరీలో గునీత్ మోంగాకి పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అనే షార్ట్ సబ్జెక్ట్ ఫిల్మ్కి బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు లభించింది. అండ్ 2023లో 2 ఆస్కార్ అవార్డులు లభించాయండి. ఒకటి బెస్ట్ డాక్యుమెంటరీ ద ఎలిఫెంట్ విస్పర్స్ అనే ఈ షార్ట్ సబ్జెక్ట్కి డాక్యుమెంటరీ ఫిల్మ్కి బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు లభించింది. అండ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు అనే సాంగ్కి RRR మూవీలోని నాటు నాటు సాంగ్కి మనకి 2023లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ అవార్డు లభించింది ఎంఎం కీరవాణి మరియు చంద్రబోస్కి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్లో మనము సమ్ ఇంపార్టెంట్ స్నిప్పెట్స్ చూద్దామండి. ఫిబ్రవరి మంత్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ స్నిప్పెట్స్ అంటే షార్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆర్థిక రంగంలో చూస్తే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి లోక్సభలో బడ్జెట్ను సమర్పించారు. సో మనకి ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో మనకి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ని ప్రవేశపెడతారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆర్బీఐ 5 ఏళ్లలో తొలిసారిగా కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనము డిస్కస్ చేయడం జరిగిందండి. 25 బేసిక్ పాయింట్లని రెపో రేట్ మీద తగ్గించి 6.25%కి రెపో రేట్ని తగ్గించడం మనం చూసాము. అండ్ అంతర్జాతీయ కేటగిరీలో మనం చూస్తే అమెరికా FBI 9వ డైరెక్టర్గా కాష్ పటేల్ నియమితులయ్యారు. అండ్ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి 3 ఏళ్ళు ఫిబ్రవరి 2022లో ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. అండ్ ఇప్పటికీ ఇది 3 ఏళ్ళు గడుస్తూ ఉన్నాయి. అలానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా గోల్డ్ కార్డ్ వీసా పథకాన్ని ప్రారంభించారు. ఈ గోల్డ్ కార్డ్ వీసా అనేది వెల్దీ పీపుల్ అమెరికాలో వచ్చి సెటిల్ అవ్వడానికి ఉపయోగపడేలాగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందండి. $5 మిలియన్ ఈ గోల్డ్ కార్డ్ వీసాని పొందవచ్చు. అండ్ రెసిడెన్సీ మరియు వర్క్ చేసుకోవడానికి ఈ వీసా అవకాశం కల్పిస్తుంది. అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కేటగిరీ మరణాలు. భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ నవీన్ చావ్లా మరణించడం జరిగింది. అలానే ఆధ్యాత్మికవేత్త వితరణశీలి ప్రిన్స్ అగా ఖాన్ కన్నుమూశారు. సో వీటికి సంబంధించి కూడా మనము డిస్కస్ చేయడం జరిగిందండి. అండ్ నివేదికలు సర్వేలు, ఇది ఇంపార్టెంట్ కేటగిరీ మనకి.
అవినీతి సూచి 2024 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో భారతదేశం 96వ స్థానంలో నిలిచింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ రూపొందించిన ఈ ఇండెక్స్లో భారతదేశం 180 దేశాలకి గాను 96వ స్థానంలో నిలిచింది. అండ్ నెక్స్ట్ వన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ఫర్ 2024లో ప్రపంచంలోనే అత్యుత్తమ 2వ బ్రాండ్గా నిలిచింది. భారతదేశానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ నివేదికలో 2వ స్థానంలో నిలవడం మనం ఇక్కడ గమనించవచ్చు అండి. అలానే క్రీడలు కేటగిరీకి వచ్చినప్పుడు మహిళల అండర్ 19 ప్రపంచ కప్ను భారత్ సొంతం చేసుకుంది. ఉమెన్ అండర్ 19 వరల్డ్ కప్ భారతదేశం సొంతం చేసుకుంది. అండ్ పురస్కారాలు అవార్డ్స్ కేటగిరీలో 67వ గ్రామీ అవార్డుల వేడుకలో భారత సంతతికి చెందిన అమెరికన్ గాయకురాలు చంద్రికా టాండన్కు గ్రామీ అవార్డు లభించింది. అండ్ ప్రముఖ కథక్ నాట్యాచార్యుడు రాఘవరాజ్ భట్కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ అవార్డు లభించింది. అండ్ జాతీయం నేషనల్ న్యూస్ కేటగిరీలో మహాసముద్రాల వాతావరణ సమాచారాన్ని 10 రోజుల ముందే గుర్తించే వ్యవస్థను హైదరాబాద్లోని ఇన్కాయిస్ అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనము క్లాసెస్లో డిస్కస్ చేశామండి. అండ్ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో 15వ ఏరో ఇండియా ద్వైవార్షిక వైమానిక ప్రదర్శనను ప్రారంభించారు. సో దీంట్లో కూడా మనము ఇంపార్టెంట్ డీటెయిల్స్ని డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా రామ్లీలా మైదానంలో ప్రమాణం చేశారు. సో బీజేపీకి చెందిన రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ అపాయింట్మెంట్స్ నియామకాలు కేటగిరీలో మార్కెట్ల నియంత్రణ సంస్థ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చీఫ్గా తుహిన్ కాంత్ పాండే నియమితులయ్యారు. సెబీ యొక్క న్యూ చీఫ్గా తుహిన్ కాంత్ పాండే నియమితులయ్యారు. అండ్ నెక్స్ట్ వన్, భారత ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్గా సిఈసిగా జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి నియమితులయ్యారు. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ కేటగిరీలో ఇంపార్టెంట్గా ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఐవీఎఫ్ పద్ధతిలో ప్రపంచంలోనే తొలిసారిగా కంగారు పిండాలను రూపొందించారు. అండ్ పర్సనల్ న్యూస్ కేటగిరీలో చూసినప్పుడు వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ 2వ స్థానంలో నిలిచాడు. సో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉంటే సెకండ్ ప్లేస్లో రోహిత్ శర్మ అత్యంత వేగంగా 11,000 పరుగులను వన్డేల్లో పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించడం జరిగింది. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని ఇక్కడ చూడండి. టోకు ధరల సూచిక WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆధార సంవత్సరాన్ని బేస్ ఇయర్ని 2011-12 నుంచి 2022-23కు సవరించడానికి భారత ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో 18 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. యాక్చువల్గా మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యొక్క బేస్ ఇయర్ అనేది ప్రస్తుతం 2011-12 ఉంది. దానిని 2022-23కి మార్చడానికి కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎందుకు ఈ బేస్ ఇయర్ అనేది ఉంటుంది? బేస్ ఇయర్ అనేది ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేయడానికి అండ్ రియల్ టైమ్ ఈ ఇన్ఫ్లేషన్ని ఐడెంటిఫై చేయడం కోసం బేస్ ఇయర్ని ఫిక్స్ చేస్తారండి. ఇప్పుడు ఈ బేస్ ఇయర్ని 2011-12 నుంచి 2022-23కి మార్చడానికి ప్రభుత్వం ఈ కమిటీని ప్రొఫెసర్ రమేష్ చంద్ నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, 18వ ప్రవాసీ భారతీయ దినోత్సవంను 2025 జనవరి 9న ఎక్కడ నిర్వహించారు? ప్రతి 2 సంవత్సరాలకి మనము జనవరి 9వ తేదీన ఈ ప్రవాసీ భారతీయ దినోత్సవంను జరుపుకుంటామండి. దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు 1915లో మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి జనవరి 9న 1915లో రావడం జరిగింది. సో దాని నేపథ్యంలో చారిత్రక హిస్టారికల్ మూమెంట్గా దానిని గుర్తించడం కోసం ఈ ప్రవాసీ భారతీయ దినోత్సవంను ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి మనము జనవరి 9న నిర్వహిస్తాము. 2025లో 18వ ప్రవాసీ భారతీయ దినోత్సవంను భువనేశ్వర్లో నిర్వహించడం జరిగింది అండి. ఇక్కడ చూడండి, మనము ఆ భువనేశ్వర్ థీమ్ని చూడవచ్చు. అలానే 18వ ప్రవాసీ భారతీయ దినోత్సవం యొక్క థీమ్ డయాస్పొరాస్ కంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్, అంటే వికసిత భారత లక్ష్యాలను అందుకోవడంలో ప్రవాస భారతీయుల యొక్క సహకారం అని దీని అర్థం. అండ్ ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి. ప్రాథమిక హక్కులకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రాథమిక హక్కుల మీద సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.